వాగ్దానము వాగ్దానము కీర్తన 23:5. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటున్నది. తల అంటడం అంటే అభిషేకము, అభిషేకించబడుట. నూనెతో అభిషేకం చేసినప్పుడు జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. పాలు పొంగించుట అంటే పాలు ఆ గిన్నెలో నుంచి ఏ విధముగా పొంగి పారి ప్రవహించునో అలాగే ఆ ఇంటిలో మనం ఉన్నప్పుడు మనకు దీవెనలు బహుగా వస్తాయి. మన హృదయము ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధాత్మతో పొంగి పొర్లుతూ ఉండాలి. నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించుకున్నాను. గిన్నె అంటే ఆత్మ. నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించుకున్నాను అంది అన్న. హృదయములు ఆనందము, సమాధానము, సంతోషము, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అనుభవముతో పొంగి పొర్లే అనుభవము దేవుడు మీకిచ్చునుగాక. ఆమెన్. మత్తయి సువార్త 12:33-37. హృదయము నింపబడిన దానిని బట్టి నోరు మాటలాడును. మన హృదయమును వాక్యముతో నింపుకుందాము. సామెతలు 3:4, ద్వితీయోపదేశకాండము 11:18-19. నీ హృదయమనే పలక మీద నీ వాక్యమును, నీ వ్రేలుకు నీ హృదయములు నీ కనుల నడుమ భాష్యములుగా కట్టుకొనుము. మనము ఒకటి వాక్యమనే అనుభవము, రెండవది పరిశుద్ధాత్మ అనుభవము, మూడవది పరిశుద్ధాత్మతో స్తుతించి ఆరాధించే అనుభవము. ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాలు పొంగి పొర్లి పారుతూ ఉంటాయి. దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఇజ్రాయెల్ దేశమునకు రాజుగా చేసినాడు. అతని ఆస్తి ఎంతో తెలుసా మీకు? 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం చదవండి. దేవుణ్ణి దావీదు గారు స్తుతించేవారు, ప్రార్థించేవాడు, ఆరాధించేవారు. సామెతలు 8:21. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతలు 10:2. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. సామెతలు 22:1-4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, మూలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. పాట. ఏ అపాయము నా గుడారమును సమీపించనీయక, ఏ అపాయము నా గుడారమును సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. యేసు ప్రభు ఎప్పుడైతే రొట్టెను విరిచాడో అది పొంగి పార్లే అనుభవంలోనికి వచ్చినది. మనలో కూడా విరవబడే అనుభవము కలిగి ఉండాలి. మన జీవితాలలో గిన్నె నిండి పొర్లి పారు అనుభవము కావాలంటే మొదటగా వ్యర్థమైన వాటిని హృదయంలో నుండి తొలగించుకోవాలి. గలతీ 5:20, ఎఫెసీ 4:31, కొలస్సీ 3:5. రెండవదిగా దేవునితో ఎక్కువ సమయము ప్రార్థనలను, వాక్య ధ్యానములోను గడపాలి. కీర్తన 119, 105, 84, 10. మూడవదిగా ఆత్మ సంబంధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలి. 1 కొరింథీ 14:1-18, కొలస్సీ 3:2. ఇటువంటి అనుభవంలోనికి దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.